హేరా, నేను గుమ్మడికాయన్రా. చూస్తే సింపుల్‌గా ఉంటాను. రంగు కూడా ఫ్యాన్సీగా ఉండడదు. కానీ నా కథ అంత సింపుల్ కాదురా. మార్కెట్‌లో పక్కన పడిపోయి ఉంటాను. అందరికీ టమోటా, క్యారెట్, చికెన్ అంటే ఇష్టం. నన్ను చూస్తే ఇది ఎందుకురా అని వెళ్ళిపోతారు. కానీ తెలుసా, నేను సైలెంట్‌గా నా పని చేస్తూనే ఉంటాను. నాతో జ్యూస్ చేస్తే శరీరానికి చల్లదనమిస్తాను. ఆరోగ్యానికి చాలా మంచిదిరా నేను. పూజల్లో కూడా నన్ను వాడుతారు శుభం కోసం. దేవుడికి నాకు స్థానం ఉంటుందిరా. ఇంట్లో కూర చేస్తే సింపుల్‌గా ఉంటుంది, కానీ బలమిస్తుంది. కానీ కొన్ని రోజులు ఉంటాయి. అప్పుడు నన్ను పట్టించుకోకుండా డస్ట్‌బిన్ దగ్గర కూడా కనిపిస్తాను. అప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎంత యూజ్‌లెస్ రా అని. కానీ తర్వాత ఒకటి అర్థమైంది. నా విలువ నాకు ఉండదురా. నన్ను అర్థం చేసుకునే వాళ్ళకే ఉంటుంది. నన్ను తెలిసిన వాళ్ళు నన్ను దేవుడికి ఇస్తారు, నన్ను గౌరవిస్తారు. తెలియని వాళ్ళు నన్ను పక్కన వేసేస్తారు. అదే నువ్వెక్కడున్నావో ఎవరితో ఉన్నావో అదే నీ విలువను నిర్ణయిస్తుంది. కాబట్టి నిన్ను తగ్గించే చోట్ల ఉండకుండా నిన్ను విలువైన చోట్ల పెట్టుకోరా. అప్పుడే నీ జీవితం మారుతుంది.